వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజాస్వరం. పాలకొల్లు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీ సత్య సాయి కాలనీ ఉలంపర్లో మంచినీటి సమస్య కొరతగా ఉంది. అక్కడ నివసిస్తున్న ప్రజలు ప్రతి ఇంటింటికి మంచినీటి కుళాయిని ఇప్పించవలసిందిగా నిమ్మల రామానాయుడిని కోరుతూ మీడియాతో మాట్లాడారు. ఇక్కడ సమస్య ఎక్కువగా వినపడుతుంది. అది ఎలా ఉంది వాటర్ దాని అంటే ఇక్కడికి ట్యాంక్ వస్తుందండి. ట్యాంక్ పోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సుమారు ఎన్ని ఇల్లు దాకా ఉంటాయమ్మా ఇక్కడ? అంటే వాటర్ ఆల్రెడీ మీరు అర్జీ పెట్టడం జరిగిందా? మేము రామనాయుడు గారికి చెప్పడం అయిందండి. మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. ఆయన ఏం చేశారంటే వెంటనే మాకు అనేది ట్యాంక్ రప్పించారు. ట్యాంక్ కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. ఎలాగంటే అటు సైడ్ అంటే ఈ కాలనీ వరకు ఒక రోజు సగం మిగతా ఒక రోజు వస్తుంది. అలా డే బై డే వస్తుంది మాకు. అది ఏంటంటే ట్యాంక్ ఎప్పుడైనా రిపేర్ వచ్చింది అనుకోండి 4-5 డేస్ అసలు వాటర్ ఉండట్లేదు. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. దానికోసం మళ్ళీ మేము అడిగితే ఆయన ఖచ్చితంగా కుళాయిలు అనేది వేస్తానని అన్నారు. అదేనండి ప్రాబ్లం. మెయిన్ అయితే వాటర్ ప్రాబ్లం అండి. కాలువ వాటర్ కట్టేశారనుకోండి, కాలువ కట్టేశారనుకోండి నీళ్ళకి ఇబ్బంది. దానికి తోడు అక్కడ స్టాక్ పెడతారు కదా, వాటర్ వల్ల ఏంటంటే మాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. చాలా వాడుకోవడానికి ఉండట్లేదు. హాస్పిటల్ కన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే వంతును అక్కడండి, అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలండి. ఒక వంతున లేదు, ఏం లేదండి. ఆటోలు కూడా తిరగవండి ఇటు. ఒక ఆటో పిల్లల్ని వ్యాక్సిన్ వేయించడానికైనా ఉల్లంపర్ తీసుకెళ్ళాలండి. వాటర్ అంటే ఫస్ట్లో వచ్చేయండి. ఫస్ట్లో వాటర్ వచ్చేయండి. ఇప్పుడైతే ఫస్ట్లోనే కుళాయి కనెక్షన్ ఉందండి మున్సిపాలిటీ నుండి లారీ ఆఫీస్ దగ్గర. 2012లో కాలువ పనులు చేయడం వలన తవ్వేశారు. తవ్వినప్పుడు ఆ లైన్ కట్ అయిపోయిన తర్వాత అదే మూమెంట్లో మాకు ట్యాంక్ కూడా పాడైపోయింది. తర్వాత దాన్ని మేము అడగలేదు, ఎవరు పట్టించుకోలేదు. మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆ 2013 నుంచి మాకు వాటర్ ట్యాంక్ సప్లై చేస్తున్నారు నిమ్మల రామానాయుడు గారు. సప్లై చేస్తున్నారు. తర్వాత ఏ పార్టీ వాళ్ళకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం, మంచినీళ్ళు, వాడుకో నీరు చూడండి అంటే చూస్తామన్నారు. జగన్ గారి ప్రభుత్వం అయిపోయింది, నిమ్మల రామానాయుడు గారు వచ్చారు, చూస్తామని అన్నారు. మరి కాలువతల నుంచి కనెక్షన్ లాగాలన్నారు, ట్యాంక్ కట్టాలన్నారు. ట్యాంక్ రిపేర్ వచ్చిందంటే మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇటు మున్సిపాలిటీ కాదు, అటు టౌన్ కాదండి. అందువలన మేము పంచాయతీ కాదు, మున్సిపాలిటీ కాదు, అందువల్ల మేము ఇబ్బందుల్లో ఉన్నామండి. సుమారు 220 ఓట్లు ఉన్న గ్రామం అండి ఇది. మాకు నడక కూడానండి ఇలా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అవతలకి. కొంచెం ఖాళీ వంతుని కూడా లేదండి. అంగన్వాడీ టీచర్ రావాలన్నా, నర్సులు రావాలన్నా, డాక్టర్ అన్నా, మాకేదైనా ఇబ్బంది అయినా అలాగే ఇబ్బందిగా ఉందండి. మంచినీళ్ళ గురించి మేము ఎక్కువ అడుగుతున్నామండి. 2 సమస్యలు ప్రధానంగా వాడుకో నీరు, మంచినీరు. కాలువ కట్టినప్పుడు కూడా మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడతామండి మేము. వాళ్ళు ఇచ్చేది 5 బిందెలు ఇస్తారండి. తాగడానికి అవే, వాడకానికి అవే చాలా ఇబ్బంది అండి. మే నెల వచ్చిందంటే మే, జూను 2 నెలలు చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు కాలువ చూడండి ఎర్రగా ఉన్నాయి నీళ్ళు, ట్యాంక్ నీళ్ళు వస్తాయి రోజు వాళ్ళకి ఒక రోజు, మాకు ఒక రోజు. మంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళామండి, చేస్తామన్నారు. మేము బతిమాలుకుంటున్నాం కొంచెం చేయమని, త్వరగా చేయమని అధికారులని రెస్పాండ్ అవుతున్నారండి. మళ్ళీ అదే మంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. మేము అడిగిన వెంటనే కొంచెం వాటర్ అవి పంపించడం కానీ, లేదా ఆల్టర్నేట్ ట్యాంక్ పంపించడం కానీ ఇలా అనేవి చేస్తున్నారు ఆయన. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఇంటికి అప్పటికప్పుడు అడ్జస్ట్ అయిపోతున్నాయి వాటర్, కానీ పూర్తిగా అనేది ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు. పూర్తిగా అనేది ఆ ప్రాబ్లం క్లియర్ అయితే కొంచెం మేము ఇక్కడ కొంచెం ఉండొచ్చు బాగా. ఇంటింటికి కుళాయిలు కావాలి, ప్రతి ఇంటికి కుళాయి రావాలి. అంతే అండి, ప్రతి ఇంటికి కుళాయి వస్తే కొంచెం బాగుంటుంది. 2 బిందులు వచ్చినా ఇంటింటికి కుళాయిలు అయితే సరిపోతాయి. చిన్నపిల్లలు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. కొంచెం అది కాలువ కట్టినప్పుడు కొంచెం స్కిన్ ర్యాషెస్ అలా వచ్చి ఇబ్బంది అయిపోతుందండి పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ అలాగే ఉంటుందండి. వాంతులు, జ్వరాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. వాటర్ పంపిస్తున్నారు కదా, బాగా ఉంటున్నాయి. ఆ వాటర్ బాగుంటున్నాయండి, అవి ఫిల్టర్ చేసే పంపిస్తున్నారు. ట్యాంక్ లో వచ్చే వాటర్ బాగానే ఉంటున్నాయి, ఫిల్టర్ చేసి అన్ని నీట్గా చేసి బాగానే పంపిస్తున్నారు. దానివల్ల ఏం ఇబ్బంది లేదు. కానీ వాడుకోవడానికి కానీ దేనికి ఇబ్బంది లేదండి. కాలువ వాటర్ చూసారు ఎల్లో అదే బ్రౌన్ కలర్లో ఉంటున్నాయి, అవి వాడుకోలేం కదండి. గమ్మున పిల్లలతో ఉన్న చిన్నపిల్లలతో అది ఇబ్బంది అయిపోతుందండి. మంచినీళ్ళు ట్యాంక్ ఒక్కొక్కసారి రిపేర్ అని చెప్పి 4-5 రోజులు రాదండి.
అప్పుడు మేము గనక ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు అప్పటికప్పుడు అయితే పరిష్కారం అనేది జరుగుతుందండి. ట్యాంక్ అనేది అప్పటికప్పుడు వస్తుంది, కానీ పూర్తిగా శాశ్వతంగా అనేది ఉంటే బాగుంటుందండి. మేము ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే ఇంటింటికి కుళాయి ఇప్పటి వరకు చాలా చేశారు. మేము అడిగినాయి ఆల్మోస్ట్ అన్నీ చేశారు. కాకపోతే కొంచెం ఈ వాటర్ ప్రాబ్లం కానీ ఆ అక్కడ వంతెన ప్రాబ్లం రెండు సెట్ చేస్తే కొంచెం మాకు పర్లేదండి, బాగుంటుంది. సత్యసాయి కాలనీ ఉల్లంపూర్ అండి, పాలకొల్లు. మేము ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే ఇంటింటికి కుళాయి ఇప్పటి వరకు చాలా చేశారు. మేము అడిగినాయి ఆల్మోస్ట్ అన్నీ చేశారు. కాకపోతే కొంచెం ఈ వాటర్ ప్రాబ్లం కానీ ఆ అక్కడ వంతెన ప్రాబ్లం రెండు సెట్ చేస్తే కొంచెం మాకు పర్లేదండి, బాగుంటుంది. సత్యసాయి కాలనీ ఉల్లంపూర్ అండి, పాలకొల్లు. వాటర్ సమస్య కాదండి, కొంచెం డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. అది ఏమవుతుందంటే ఆ డ్రైనేజ్ సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల కనీసం వీక్లీ వన్స్ కూడా రావట్లేదు. అప్పటికప్పుడు ఏదైనా సంథింగ్ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వచ్చి క్లీన్ చేయడం అలా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే దోమలు ఎక్కువైపోతున్నాయి. దానివల్ల ఇప్పుడు బయట అనే సిచ్యువేషన్స్ బాగోట్లేదు కదండి. బయట జ్వరాలు అవన్నీ ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది దోమలు కుట్టడం వల్ల. కొంచెం ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడం, పిల్లలకి వ్యాక్సిన్ వేసేటప్పుడు కూడా మేము అంతా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఉల్లంపూర్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడికి రావాలన్నా వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు వస్తున్నారు కానీ వ్యాక్సినేషన్కి మాత్రం అక్కడికి వెళ్ళాల్సి వస్తుందండి. పిల్లలకి వస్తున్నారు వాళ్ళు ఆశా వర్కర్లు వాళ్ళందరూ వస్తున్నారు. వ్యాక్సినేషన్కి మాత్రం అక్కడికి రమ్మని చెప్తున్నారు. ప్రతి నెల వచ్చి చూసి వెళ్తారండి. ట్యాబ్లెట్లు కావాలంటే ట్యాబ్లెట్లు అలా ఇచ్చి వెళ్తారు. తర్వాత ఏంటంటే వ్యాక్సిన్కి మాత్రం మేము ఉల్లంపూర్ వెళ్ళాలండి. చిన్నపిల్లల్ని తీసుకుని ఉల్లంపూర్ వెళ్ళవలసి వస్తుందండి. మొత్తం అంటే ఇక్కడ కాలినడకన వంతున వేసినా కొంచెం ఇటు నుంచి అటు వెళ్ళడానికి కొంచెం అవకాశం ఉంటుందండి. మేము 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాల్సి, ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు బైక్స్ మీద తీసుకెళ్తారు, లేదంటే వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది. కానీ ఎక్కడికైనా వెళ్ళారనుకోండి మేము నడుచుకొని వెళ్ళాలి కదండి, చాలా దూరం. 1 కిలోమీటర్ ఇక్కడ నుంచి వంతున దగ్గరికి వెళ్ళేటప్పటికే 1 కిలోమీటర్ వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావాలంటే అదో 2 కిలోమీటర్స్ అయిపోతుంది. రేషన్ తీసుకోవడానికి కానీ, లేదంటే మేము హాస్పిటల్స్కి వెళ్ళడానికి కానీ, లేదంటే ఏదన్నా తెచ్చుకోవడానికి కానీ మాకు ఇబ్బంది అయిపోతుంది చాలా. ఉంటాయండి. పిల్లలు కాకుండా ఓన్లీ ఓటు హక్కు ఉన్న వాళ్ళు 220 మంది ఉంటారండి.